రవాణా శాఖ తనిఖీలు మరిచి కేవలం ఎఫ్సీలు డ్రైవింగ్ లైసెన్స్లు ఇచ్చేందుకే పరిమితం అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు లేకపోవడంతో ఆ శాఖలు భారీగా ఆదాయం కోల్పోవడంతో పాటు తరచూ జరుగుతున్న ప్రమాదాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, న్యూజివీడు రవాణా శాఖ డివిజన్ పరిధిలో 16 మంది ఎంబీఐలు పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం తనిఖీల ద్వారా 20.40 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా 6.06 కోట్లు మాత్రమే వసూలు అయింది. ఆదాయం ఎలా ఉన్నా భద్రత దృష్ట్యా తనిఖీలు చేపట్టాల్సి ఉన్నా ఆ విధమైన అడుగులు లేకపోవడంతో శోచనీయంగా మారింది. జిల్లాలో సుమారు 98 లారీలు ఉన్నాయి. 6 టైర్ల నుంచి 16 టైర్ల వాహనాలు ఎఫ్సీల కోసం రోజు కనీసం 30 నుంచి 40 వరకు వస్తుంటాయి. ఈ ఏడాది వాహన తనిఖీల ద్వారా 10 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేసిన ఎఫ్సీలు లైఫ్ ట్యాక్స్ బీమా సక్రమంగా లేకపోయినా కేసులు రాసి అపరాధ రుసుము వసూలు చేస్తున్నామని రవాణా శాఖ కమిషనర్ పేర్కొన్నారు.